నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. భారతదేశం ఒకటేసారి తగలబడేటట్టుగా భారతదేశంలో ఉన్న యువతని సిజేఐ ఒక కాక్రోచ్ గారిని పిలిచినప్పటికీ ఈ కాక్రోచ్ ఏం చేయగలదో అని చెప్పేసి ఓ వ్యక్తి క్రియేట్ చేసిన ఒక ఐడి కథని చెప్తా వినుకోండి. కాక్రోచ్ జనతా పార్టీ, బీజేపీ జనతా పార్టీ ఏ విధంగా అవుతుందో అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి యువతని మోస్ట్లీ ఈ 72 గంటల్లోనే రికార్డు స్థాయి సృష్టించేలాగా 1 లక్షల మందికి పైగా సభ్యత్వాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ఈ సిజేపీ పార్టీ దెబ్బెందుకు చూపెట్టాలి, కాక్రోచ్ అని ఎవరన్నారు, అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహారం ఏంటిది అని దానిపైన మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది మోస్ట్లీ ఎవరైతే వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ యూత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు చదువు రాని మంత్రుల కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కంట్రోల్ చేసేస్తూ ఉన్నారు. అంత గొప్పగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ప్రతి ఒక్కరు తల్లడిల్తూ ఉన్నారు. అయితే ఈ సిజేపి అనే పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు 2 పార్టీలకు షాక్ ఇచ్చేటట్టుగా, పాయింట్లు తడిచిపోయేటట్టుగా ఏదైతే కేంద్రంలో కొనసాగుతున్న బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నాయో ఈ 2 పార్టీలకు చుక్కలు చూపేటట్టుగా ఈ పార్టీ ఈ ఐడి క్రియేట్ అయిన 72 గంటల్లో పూర్తి స్థాయిలో భారతదేశం మొత్తం ఇన్స్టాగ్రామ్ని ఊపిపడేస్తూ ఉంది. అసలు ఏంటిది ఈ సిజిపి ఎందుకు వచ్చింది, కాక్రోచ్ జనతా పార్టీ అని యూత్సే ఎందుకు అనుకుంటున్నారు? యూత్ అంటే కాక్రోచా, జెన్జీ, వీళ్ళు పూర్తి స్థాయిలో గొప్పగా వీళ్ళు ఎడ్యుకేటర్స్, గ్రాడ్యుయేషన్ చేసి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి కూడా ఉద్యోగాలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒకటేసారి ఎందుకని ఈ పార్టీని పెట్టారు దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలి దీని గురించి. ఇది వీళ్ళు ఇచ్చిన స్లోగన్స్ ఏంటంటే, హే గాయ్స్, వీ హ్యావ్ ఎ గ్రేట్ ఛాన్స్ టు మేక్ ఏ హిస్టారికల్ రెవల్యూషన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. తర్వాత నవ్ వీ కెన్ రిమూవ్ దిస్ corrupted politicians from our country. The educated youth will hold the power and make decision only in the benefit of the country. As the CJ called students cockroaches, let's show them the power of cockroaches. ఎవరన్నారు? దేశ సిజిఐ. ఆ సిజిఐ యువత ఏం చెప్పిందంటే, యువత తాగుబోతోళ్ళు, యువత తిరుగుబోతోళ్ళు, యువత కాక్రోచెస్, యూజ్లెస్ మైండ్ ఫెలోస్ అనుకుంటూ సిజిఐ చెప్తే రాత్రికి రాత్రి ఓ ఐడిని క్రియేట్ చేసిన వ్యక్తిని కూడా గురించి మాట్లాడుకుందాం. రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, బీ యునైటెడ్, చేంజ్ ద ఫేట్ ఆఫ్ అవర్ కంట్రీ అనేసి చాలా పోస్టులు వస్తూ ఉన్నాయి. అందులో వీళ్ళు గ్యారెంటీలు కూడా పెట్టిర్రు, అది కూడా మీకు చెప్తా. అసలు దీన్ని ఎవరు క్రియేట్ చేసిర్రు, దీని కథ ఏందో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ 72 గంటల్లో గుర్తుపెట్టుకునే, లాస్ట్ 72 గంటల్లో 1,00,000కు పైగా మెంబర్షిప్ తీసుకున్నారట. 1,00,000కు పైగా మెంబర్షిప్ తీసుకున్నారు. అంటే ఒక యువత తలుచుకుంటే దేశాన్ని తగలబెట్టుడే కాదు, దేశంలో ఎవరైతే కరెక్టెడ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా తగలబెట్టే అవకాశం కూడా ఉన్నదన్నట్టుగా హెచ్చరిస్తూ ఉంది ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ. ఒకేసారి రాత్రికి రాత్రి యువత మారిపోయింది. ఎందుకని మారిపోయింది? యువతని కాక్రోచ్ అనడానికి సిజేఐకి అవసరమే వచ్చిందంటే, ఎంప్లాయ్మెంట్ కోసం యువత పూర్తి స్థాయిలో రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. జాబ్ దొరక్క, ఎంప్లాయ్మెంట్ దొరక్క చాలా వరకు ఆగమవుతూ ఉన్నారు. అటువంటి టైంలో మాకు ఇంత చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ఎట్లా అని చెప్పేసి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తే సిజే ఏమందంటే, తిని తాగి ఏర్పడక ప్రవర్తిస్తూ ఉన్నారు మన భారతదేశ యూత్, వీళ్ళందరూ పనికిరానోళ్ళు, కాక్రోచ్ అని పోల్చడంతో కాక్రోచ్ దెబ్బేందో అని చూపెడతా అని చెప్పి ఎవరు మిత్రులారా, అభిజిత్ దీపక్ అనే వ్యక్తి ఈ ఐడిని క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసిన 72 గంటల్లోనే దరిదాపు మిలియన్స్లో ఫాలోవర్స్ని రికార్డ్ చేసుకోవడం జరిగింది. అందులోనే దీనికి మద్దతుగా రాహుల్ గాంధీ కూడా ఈ జెన్జీకి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ప్రధాన పార్టీ మేనిఫెస్టోను కూడా పెట్టడం, తర్వాత ఈ కాక్రోచ్ జనతా పార్టీ దీనివల్ల లాభాలు ఏంది అనే దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీని వ్యవహారం ఏంటిదంటే, ద కాక్రోచ్ జనతా పార్టీ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అండ్ హౌ టు జాయిన్. అయితే వీళ్ళు ఏం చెప్పారు? ద మేనిఫెస్టో, ద సిజేపీ ఎయిమ్స్ టు గివ్ 50% ఉమెన్ రిజర్వేషన్, మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. ఎండ్ పోస్ట్ రిటైర్మెంట్ రాజ్యసభ సీట్స్ అండ్ పొలిటీషియన్స్ అవార్డు టు జడ్జెస్. ఏ జడ్జెస్ అయితే రిటైర్ అయిపోతారో వాళ్ళకు రాజ్యసభ పదవులు, వాళ్ళకు రాజకీయ పదవులను ఇవ్వకుండా చేయాలి అనేది వీళ్ళ ప్రధాన డిమాండ్. ఏ 20 years పొలిటికల్ బ్యాన్ ఆన్ పొలిటీషియన్స్ హూ చేంజ్డ్ దేర్ పార్టీస్. ఎవరైతే పార్టీ మారుస్తారో, ఇప్పుడు రాఘవ్ చడ్డా ఏ విధంగా అయితే బీజేపీలో చేరాడో, ఆప్ సర్కార్ని వీడి బీజేపీలో ఏ విధంగా చేరారో ఆ విధంగా చేరేటోళ్ళని 20 సంవత్సరాలు అతని పార్టీ నుంచి దూరం పెట్టండి, వానికి ఏది ఉంటే అది కంప్లీట్గా వాడిని బ్యాన్ చేసి పడండి అనుకుంటా ఇక్కడ చెప్పడం కూడా జరిగింది. అట్లాంటి వాళ్ళని కూడా కంప్లీట్గా వారి పక్కన పెట్టేయాలి.
ఎందుకంటే ప్రజల యొక్క నమ్మకాన్ని అలా పోగొట్టే విధవలకి అడ్డగాడులకి అనవసరంగా వాళ్ళని పెంచి పోషించొద్దు, పార్టీ మారుని తీసివేయాలి అని చెప్పేసి ఈ యొక్క అభిజిత్ దీపక్ అనే వ్యక్తి దీన్ని చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ ఏంది మిత్రులారా, మ్యాక్సిమైజింగ్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ద అకౌంటబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ద పబ్లిక్. ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే చాలా వరకు గోడి మీడియా నడిపిస్తూ ఉన్నారో అట్లాంటి వారిని కంప్లీట్గా బ్యాన్ చేపియాలి. ఆ మీడియాలు కానీ ఆ వ్యవస్థలు కానీ కంప్లీట్గా బ్యాన్ చేపియాలి. మీడియా అంటే మీడియా ప్రజల పక్షాన్ని కొట్టాలి. ఎవరైతే ఆ గోడి మీడియాని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసిగా ప్రధానంగా వీళ్ళు డిమాండ్ కూడా కోరడం జరిగింది. క్రియేటింగ్ ఆఫ్ ఓటర్ నేమ్డ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రర్. ఎవరైతే దొంగలు ఉంటారో, టెర్రర్ చేస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళని కంప్లీట్గా ఓటు హక్కు అనేది తీసివేయాలి. అతని ఓటు హక్కు ఉంచకూడదు. అతని ఓటు హక్కు ఉంచడం వల్ల దేశానికి అనర్థం. ఈరోజు ఏం జరుగుతుంది, భారతదేశంలో ఎవడైతే లంగ పని దొంగ పని ఓ అమ్మాయిల పైన అత్యాచారం చేసేటో అలాంటి వాళ్ళకే ఈరోజు పదవులు కట్టబెడతా ఉన్నారు. ఈరోజు ఈ యువతకు నేను చెప్పేది ఒకటే, మీ చేతుల్లో ఈరోజు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇదే స్మార్ట్ ఫోన్లలో మీరు ఒక్కటి గమనించండి, ఒక్కసారి క్రోమ్ ఓపెన్ చేయండి, గూగుల్ ఓపెన్ చేయండి. ఏ పార్టీ అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడని కొడితే బీజేపీ పార్టీ యొక్క ఫస్ట్ లిస్ట్లో వస్తుంది. అందులో మీకు చెప్తున్నది ఏంటిది, మోస్ట్లీ కరప్టెడ్ లీడర్స్ కూడా బీజేపీలోనే ఉన్నారు, మోస్ట్లీ థీవ్స్ కూడా బీజేపీలోనే ఉన్నారు, మోస్ట్లీ బ్యాచ్లు కానీ తంబాకు బ్యాచ్లో కానీ దొరికిన స్క్రాప్ అంతా బీజేపీలోనే ఉంది. ఒక్కరికి సబ్జెక్ట్ లేదు కానీ వాళ్ళు మంత్రులుగా ఉంటారు, ఒక్కరికి కూడా ఒక విషయం మీద అవగాహన ఉండదు కానీ వాళ్ళు మంత్రులుగా ఉంటారు, ఒక్కడు కూడా ఛాయ్ అమ్ముకునేటోడు కూడా ప్రధానమంత్రి అయిందంటే దానికి గల కారణం ఏంటంటే ఈరోజు ప్రజలు నమ్మే ఒక ముచ్చట. వీళ్ళు ఒక్కసారి అధికారం తీసుకున్న తర్వాత భారత్ వికాసం చెప్పారు. భారత్ వికాసం కాదు, భారత్ అంధకారంలోకి వెళ్ళిపోయింది తప్ప వికాసంలో ఎక్కడికి రాలేదు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా మిగిలిపోయింది తప్ప భారతదేశం అభివృద్ధి చెందింది అనేది ఇక్కడ దాకా బల్ల గుద్ది ఏ నాయకుడికి చెప్పలేదు. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, ఇంతకుముందు వేరే దేశాలు నడిపిన ఎందరో మహానుభావులు ఉన్నారు, ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నారు. వాళ్ళ పరిపాలన టైంలో చూసుకుంటే, వాళ్ళ పీరియడ్ టైంలో చూసుకుంటే ఎందరో మంది దేశానికి ఎకనామికల్గా మొత్తం పడిపోతే దేశంలో ఉన్న బంగారాన్ని తాకెట్టు పెట్టి ఎకనామిక్ రిఫార్మ్ క్రియేట్ అయితే దానిని కంట్రోల్ చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క యువత ఒక రాకెట్ తయారు చేసుడో మిసైల్ని తయారు చేసుడో ఇతర దేశాలకు ఏపీజే అబ్దుల్ కలాంని ఫారెన్స్ వాళ్ళు పిలిచారు. మీరు మా దేశానికి రండి, మేము సైన్యాధ్యక్షులు మీకు పెద్ద హోదాని ఇస్తాము, మా దేశంలో ఉండి మా కోసం మిసైల్ తయారు చేయండి అని చెప్పేసి ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఇతర దేశాల నుంచి ఆఫర్ వచ్చినా కూడా ఏపీజే అబ్దుల్ కలాం దేశంలో ఉన్న యువతని నేను చాలా వరకు చైతన్యవంతం చేయాలి, నా దేశానికి నేను సర్వ్ చేసుకోవాలనుకుంటూ ఏపీజే అబ్దుల్ కలాం తన వంతు మొత్తానికి భారతదేశంలో ప్రపంచ దేశాల్లో మిసైల్ అంటే తెలియని వాళ్ళకి మిసైల్ పరిచయం చేసిండు ఇదే ఏపీజే అబ్దుల్ కలాం గారు. వారి హయాంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు హయాంలో ఉన్నప్పుడు యువతకు ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఏ విధంగా చేయాలనే దాని ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేదు. ప్రతిసారి సంవత్సరానికి 4-5 సార్లు ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగేది, ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా లేదు. ఇప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో యువత గంజాయికి, ఈ బిగ్ బాస్లకి లేకుంటే సినిమాస్లకి అడక్ట్ అవ్వకుంటూ గంజాయి స్మగ్లింగ్ చేసుకుంటూ ఇట్లా విధంగా జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు. దీనికి గల కారణం ఎవరిది? మనను పరిపాలించే పాలకులది. నేను ఏమంటున్నా, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అధికారంలోకి రావాలి. ఏదైతే యువత ఉందో, ఈరోజు యువత ఎవడు రోడ్ల మీద తిరగటోడు చిల్లరగాడు కాదు, అవరగాడు కాదు. ఈరోజు వైన్స్లో కూర్చొని తాగే ప్రతి ఒక్క యువత వాళ్ళేదో లంగలు కాదు, దొంగలు కాదు. ఈరోజు ఏ ఉద్యోగాలు దొరకక ఏం చేయాలో అర్థం కాక వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా హార్వర్డ్ యూనివర్సిటీ, గొప్ప యూనివర్సిటీలో చదువుకుంటూ ఫారెన్స్లో వెళ్ళి చదువుకుంటూ ఈరోజు ఎన్ని రకాలుగా భారతదేశానికి సర్వీస్ చేయాలని చెప్పి, నా దేశం గురించి నేను ఆలోచించాలని చెప్పి ఆ యువత బయట దేశాలకు వాళ్ళు జాబ్ చేసుకోవాల్సిందని వదిలిపెట్టేసి, ఆఫర్స్ అని వదిలిపెట్టేసి ఇండియాకు వస్తే ఈరోజు ఇండియాలో మర్యాద లేకుండా పోయింది, ఇండియాలో జాబ్స్ లేకుండా పోయింది. యువత మొత్తం రోడ్ల మీద తిరిగే అవకాశం వచ్చింది. యువతకి ఏం తక్కువ? ప్రపంచ దేశంలోనే లేని యువత భారతదేశంలోనే ఉంది. ఆ యువత తలుచుకుంటే ఏం చేయగలదు? నేపాల్లో జరిగిన ఒక విధ్వంసం, నేపాల్లో జరిగిన ఆ యొక్క రాజకీయ పోకడాలకు అంతం పట్టించిన అదే జెన్జీ కథను మీరు వినుంటారు. ఈరోజు బంగ్లాదేశ్లో కూడా మంటలు రేగుతూ ఉన్నాయి. ఈరోజు పశ్చిమ బెంగాల్లో కూడా ఘోరమైన మంటలు రేగినాయి. మన దేశంలోనే ఎన్నో రాష్ట్రంలో నరేంద్ర మోడీ అంతు పట్టించిండు. బీజేపీ సర్కార్ ఇది వరెస్ట్ పార్టీ ఇన్ దిస్ కంట్రీ అనుకుంటా ముద్ర పడేసింది. ఈరోజు భారత జనతా పార్టీ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే కాక్రోచ్ జనతా పార్టీ ఉండబోతుందని చెప్పేసి ఈరోజు యువత డిక్లేర్ చేసింది. ఈ యువత భాగంగా తెలంగాణ యువత, ఇతర రాష్ట్రాల్లో ఉన్న యువత అందరూ ఏకమై సభ్యత్వాలు కూడా రిజిస్టర్ చేసుకున్నారు. ఎందుకంటే యువత మారాలి, యువత తరం రావాలి. ఇంకెన్ని రోజులు ఛాయ్ అమ్ముకునేటువంటి, ఓటు కేసు దొంగ దొరికినోనికి, అమ్మాయిని అత్యాచారం చేసినోనికి, తంబాకును అమ్మినోనికి, ఇలాంటి వాళ్ళకి రాజకీయ అధికారం ఇస్తే ఈరోజు ఏం లాభం జరుగుతుంది? ఏం లాభం జరగదు కదా.
ఎక్కడ కూడా లాభం జరగదు కదా. అందుకని యువత మరలబడాలి, యువత తిరగబడాలి, యువత ముందడుగేయాలి, మొత్తం పెన్షన్ బ్యాచ్ని తీసివేయాలి. ఏదైతే పెన్షన్ ముందడానికి రెడీగా ఉన్నారో ఆ రాజకీయ నాయకుల్ని కంప్లీట్గా రాజకీయాల నుంచి తొలగించాలి. ఇప్పుడు ఇదే జెన్సీ పరంగా చూసుకుంటే, తెలంగాణ పరంగా చూసుకుంటే ఆ యువతకు ఒక రోల్ మోడల్గా యువత ఏం చేసి బ్రతకాలి, యువత ఏ విధంగా జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, యువత ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో వన్ అండ్ ఓన్లీ బ్రాండెడ్ పీస్ కేటీఆర్ గారు చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు యువత గురించి. మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎవడో మనకు ఆఫర్ ఇచ్చుడేంది, మనమే ఆఫర్ ఇవ్వాలి, ఎవడో కంపెనీలో మనం పనిచేసుడేంది, మనం మన కంపెనీలు పెట్టాలి, మన దుకాణం మనం తెరవాలని చెప్పేసి కేటీఆర్ గారు ఇదే జెన్సీకి ఆర్డర్ ఇచ్చారు, ఇదే జెన్సీకి పిలుపునిచ్చారు. దాంతో ఎందరో మంది యువత ఈరోజు చాలా వరకు ఆయన మాటలను మీ ఎందరో కంపెనీలు స్టార్ట్ చేశారు, ఎందరో మంది వాళ్ళ దుకాణాలు మొదలు పెట్టారు. ఈరోజు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే కాకుండా 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయిగా వెళ్ళారు. అట్లాంటి నాయకుడు రైజ్ అవ్వాలని చెప్పి ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ తోటి మీరు ఎంతమంది చేతులు కలుపుతారు, ఎంతమంది దీనికి సయ్య నిలబడతారు, ఎంతమంది ఈ కాక్రోచ్ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది వీళ్ళ డిమాండ్స్కి మీరు చూస్తున్న వారు ఈ డిమాండ్స్ మీరు ఒప్పుకుంటున్నారా, ఈ డిమాండ్స్ మీకు నచ్చినాయా? ఈరోజు పార్టీలు ఇచ్చే ఆ యొక్క 100 రూపాయలతోటి కానీ జెండాతోటి కానీ ఏది లాభం జరగదు. ఈరోజు యువత ముందుకు రావాలి అనే నినాదం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో ఇచ్చింది, బీఆర్ఎస్ ఎప్పుడో ఇచ్చింది. కానీ ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడైనా ఇచ్చిందా? బీజేపీ ఎప్పుడైనా ఇచ్చిందా? బీజేపీ యువతకు ఒకటే చెప్తుంది, జై శ్రీరామ్ నినాదాలు ఇవ్వండి, జెండాలు పట్టుకోండి, ఊర్లలో తిరగండి, ఆగమాగం చేయుర్రి అని చెప్పేసి మాట్లాడిన ఏకైక చరిత్ర గల పార్టీ బీజేపీ పార్టీ. అట్లాంటి పార్టీ ఉండడం ఒకటే, ఊసిపోయినా ఒకటే. ఈరోజు ఎంతో గొప్పగా బ్రాండ్గా నరేంద్ర మోడీకి ఈరోజు వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఈ యొక్క పార్టీ తయారైంది. ఆషామాషిగా తయారు కాలే. ఏ కాక్రోచ్ జనతా పార్టీ కాక్రోచ్ ఒక యువతని ఈరోజు సిజేఐ పిలిచిన కాక్రోచ్ అని పిలిచిందో అదే విషయం పరంగా, అదే మాట పరంగా కాక్రోచ్ దెబ్బేందో మేము చూపిస్తామని చెప్పేసి ఈరోజు రెడీ అయిపోయింది భారతదేశ జెన్సీ. దీంతో ఓవరాల్గా ఒక్క నైట్లోనే జస్ట్ 72 అవర్స్లోనే 2.3 మిలియన్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ రీచ్లోకి వెళ్ళిపోయింది. 2.3 మిలియన్ ఆ స్థాయి దాకా వెళ్ళిపోయిందంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీతోటి మెంబర్షిప్ తీసుకుంటున్నారు, పార్టీతోటి చాలా వరకు కొలాబరేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో యువతది ఎవరిది, రాబోయే రోజుల్లో యువతది ఈ రాజ్యం అని చెప్పేసి ఈ పార్టీ ప్రధాన ఉద్దేశం. అది ఈ కాక్రోచ్ జనతా పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటో తెలపండి.